నమస్తే, నేను మీ హరిత. శ్రీరామనవమి హిందువులకు చాలా పవిత్రమైన రోజు. రాముడు పెళ్లి రోజు, రాముడు పుట్టినరోజు, రాముడు పట్టాభిషక్తుడైన రోజుగా చెప్తారు. ఇంత పవిత్రమైన రోజున ఒక్క పని చేయండి, మీరు అనుకున్న సంకల్పాలన్నీ నెరవేరుతాయంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. తెలుసుకుందాం. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. శ్రీరామనవమి ప్రతి గల్లీలో, ప్రతి గుడిలో అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల పెళ్లిని చాలా ఘనంగా జరుపుతారు. అలాంటి పవిత్రమైన రోజున ఒక్క పని చేయండి అంటున్నారు. ఏంటది? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి హరిత గారు, శ్రీరామ నవమి. ఓకే, చూడండి, అందరూ కూడా ఏమనుకుంటారంటే చాలామంది డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే కష్టాలు నష్టాలు వచ్చినాయని చెప్పేసి అందరూ వదిలేస్తారండి. ఇటు బిజినెస్లో లాస్ వచ్చిందని, ఎగ్జామ్లో ఫెయిల్ అని చెప్పేసి, లవ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి అసలు నా జీవితం ఎందుకు అనుకుంటారు. బట్ ఈ ఉదాహరణకు శ్రీరాముని జీవితంలో చూడండి మేడం, అన్నీ కూడా ఎలా ఉంటాయి మేడం. బట్ ఒకటే ఒకటి, తను ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోలేదండి శ్రీరాముల వారు. ఓకే, వచ్చేసి కైకేయికి కోరినటువంటి వరాలను చూసేసి దశరథ మహారాజా అడుగుతారండి. ఓకే, అక్కడ అడిగినప్పుడు చూడండి, అడిగినప్పుడు ఏంటి, తెల్లారి రాజ్యాధికారం, పట్టాభిషేకం, నెక్స్ట్ వనవాసం. అంటే ఒక్కసారి ఎప్పుడైతే తన వనవాసానికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫీలింగ్స్ లేదండి, ఎటువంటి ఎమోషన్ లేదు. స్థితప్రజ్ఞ లక్షణాలు మనం గమనించవచ్చండి శ్రీరామనవమి రోజు. అంటే శ్రీరాములో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటంటే ఏదైనా సరే తట్టుకునే శక్తి తనకు ఉందండి. సకల గుణాభిరాముడు అంటారు. ఎస్, అవునండి. అయితే చాలా మంది ఏంటంటే చిన్న చిన్న వాటికే వర్రీ అయిపోతారు. బట్ శ్రీరాముడు అలా కాలేదండి. ఓకే, తెల్లారితే పట్టాభిషేకం, పట్టాభిషేకం లేదు 14 ఏళ్ల వనవాసం అనేసరికల్లా అందరూ ఏదో అనుకుంటారు. బట్ శ్రీరాముడు నిశ్చలం, స్థితప్రజ్ఞ. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కృంగిపోకుండా ఎవరైతే సహనంతో ఓకే చిరునవ్వు ముఖంతో ఉంటారో వారిని స్థితప్రజ్ఞ లక్షణాలు అంటారు. స్థితప్రజ్ఞ లక్షణాలు వారికి ఉన్నాయి. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ నేను ఏమంటానంటే శ్రీరామనవమి రోజు మీరు అలాంటి లక్షణాలు కలిగి ఉండండి. సార్ అనొచ్చు, అలా ఎలా పాసిబుల్ అవుతుందంటే ఫస్ట్ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవండి. శ్రీరామనవమి రోజు ఎవరైతే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేసి వారి సంకల్పాలు ఆల్రెడీ జరిగినట్టుగా దర్శించమని చెప్తాను. ఫస్ట్ థాట్ అండి. అంటే శ్రీరామనవమి రోజు లేస్తారు కానీ ముందుగా అట్లా ఎలాగో దర్శనం చేసుకుంటారు కొంతమంది. ఏందో ఎప్పుడైతే మీరు దర్శనం చేసుకున్న ప్రతిసారి మీ సంకల్పాన్ని గుర్తెచ్చుకోండి. అంటే నేను కూడా అలా సాధిస్తాను. ఎన్నో నా జీవితంలో ఎన్నైనా రానివ్వండి ఇష్యూస్, బట్ వాటిని నేను ఎదుర్కొంటానని అనుకోవాలి. చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే ఆనందం యొక్క తలుపు ఒక తలుపు మూసుకున్నప్పుడు మరొక తలుపు తెరుచుకుంటుంది. కానీ తరచుగా మనం మూసివేసిన తలుపు వద్ద చాలాసేపు చూస్తాం, కానీ మన కోసం తెరిచిన దాన్ని చూడం. సో ఒక పర్సన్ చూడండి, ఒక పర్సన్ ఎలా ఉన్నాడు చూడండి, తనకు ఒక డోర్ క్లోజ్ అయిందండి, ఒక అవకాశం అనేది రాలేదు మేడం. ఓకే, అవకాశం పక్కనే చూడండి డోర్ ఓపెన్ చేసి ఉంది. కానీ ఎంతసేపు తను ఏదైతే క్లోజ్ చేశాడో తను మాత్రమే చూస్తున్నాడు తప్పిస్తే ఓపెన్ చేసినటువంటి దాన్ని చూడట్లేదు. ఎప్పుడైతే తను ఓపెన్ చేస్తే హ్యాపీగా ఉండొచ్చు, అదే కదా ఎన్నో అవకాశాలు వస్తుంటాయి మేడం. ఒక అవకాశం కోల్పోతే మరొక అవకాశం కదా, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అవుతే ఇంకొక అవకాశం కదా. గ్రూప్ 2 రాలేదని చెప్పి ఎంతోమంది బాధపడుతూ నాకు మెసేజ్ చేశారు చాలామంది వాట్సాప్లో. నేను ఒకటే చెప్పాను, గ్రూప్ 2 రాకపోతే గ్రూప్ 1 లేదా, లేదా ఇంకొక ఆర్ఆర్బీ లేదా, ఎస్ఎస్సి లేదా, బట్ అది రాలేదని చెప్పి బాధపడుకుంటారు. మాత్రాన ఇంకా అదే జీవితం అది కూడా. అదే ఒక బిజినెస్లో లాస్ అయిందని, డెప్స్ క్లియర్ అయ్యి చూడండి ఎంత బాధపడుకుంటూ కూర్చుంటారు. ఇంకో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, కొత్త ఉత్సాహంతో, ఎస్పెషల్లీ శ్రీరామనవమి రోజు మంచిగా ఆలోచించండి. నాకున్న ఐడియాస్ ఏంటి చూడండి మేడం. మనీ రావాలని చాలా మంది అనుకుంటారు. మనీ ఎప్పుడు వస్తుంది చెప్పడం, ఏదైనా ఒక నీడ్ ఉంటుంది చూసారా, అంటే అవసరం ఉంటుంది చూసారా, అవసరానికి ఫుల్ఫిల్మెంట్ ఇవ్వండి. అవసరం తెలుసుకొని అవసరానికి మీరు పరిష్కారం చూపించండి. ఏదైనా ఒక ఇష్యూ ఉంది, దానికి సొల్యూషన్ ఇవ్వండి. ఆటోమేటిక్గా అక్కడ మనీ జనరేషన్ అవుతుంది. బట్ ఎవరు కూడా అలా చూసుకోవట్లేదు. బట్ ఎవరైతే చూస్తుంటారో వారి జీవితం మారుతుంది. ఇంకొకటి చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే ఒక పర్సన్ చూడండి, మీరు ఆశించింది మీకు అందకపోవచ్చు, కానీ మీరు చేసిన కృషికి ఫలితం మాత్రం తప్పకుండా లభిస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే నాకు ఇది ఆశించాను, నాకు రావట్లేదని చెప్పేసి అలాగే రిలాక్స్ అవుతారు. లేదండి, కృషి చేయండి. ఎట్లా చూడండి, ఒక పర్సన్ చూడ అలా వెళ్ళిపోయాడు, బట్ కృషి చేస్తే ఈ రోజు కాకపోవచ్చు, బట్ రేపు అనే రోజు రిజల్ట్స్ వస్తాయి. ఒక చోటే ఆగిపోకూడదు, ఎప్పుడు కూడా ఒక చోట అయిపోద్ది మేడం. మనం ఎఫర్ట్ పెట్టాలి, బట్ పెట్టిన ఎఫర్ట్ రాలేదని ఆశించింది రావచ్చుందని అనుకుంటారు. ఎస్, నేను అనుకున్న గ్రూప్ 2 రావాలని కొంతమంది అనుకున్నారు, రాలేదు, దానికంటే మంచిది వస్తుంది కదా. సో ఎప్పుడైనా సరే బీ ఆప్టిమిస్టిక్ నేచర్ అనేది ఉండాలి. ఎస్పెషల్లీ శ్రీరామనవమి రోజు ఆప్టిమిస్టిక్గా ఉండండి. మీ కోరికలు, మీ సంకల్పాన్ని కూడా పేపర్ పై, ఎల్లో కలర్ పేపర్ పైన రెడ్ పెన్తో రాసేసి అక్కడ శ్రీరామనవమి కాకుండా ఆ పాదాల చెంత ఉంచండి. ఎందుకంటే అల్టిమేట్ పవర్ అండి, శ్రీరామ యొక్క శక్తి అమోఘం, అద్భుతం అండి, అనిర్వచనీయం. సో అలాంటి అద్భుతమైన శక్తి మీ లోపలికి రావాలి. చూడండి, ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తా అంటే చూడండి, ఎవరెవరు ఏ రూపంలో కొలుస్తారో వారికి ఆ రూపంలో దర్శనమిచ్చి వారికి శక్తిని ప్రసాదిస్తుంది. ఇది గీతలో ఉంది, సాయి చరిత్రలో ఉంది. అదేవిధంగా శ్రీరామనవమి రోజు శ్రీరాముని కదా పూజిస్తుంటారు. అడగండి, మీకు కావాల్సిన దాన్ని పాజిటివ్గా అడగండి. మీరు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కదా. మీరు కూడా క్లారిటీగా మీ సంకల్పాలు ఏంటి, మీకు జాబ్ కావాలా, బిజినెస్లో గ్రోత్ కావాలా, మీ రిలేషన్షిప్ బెటర్ కావాలా, కెరీర్ కావాలా, గోల్డ్ కావాలా, ఏమి కావాలో
క్లారిటీగా అడగండి. అడిగితే డెఫినెట్లీ ఆ శ్రీరాముల వారు డెఫినెట్ ఇస్తారండి. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక అన్నగా ఇలా ప్రతి ఒక్కదానికి ఆదర్శప్రాయుడిగా శ్రీరాముడిని చెప్తారు. శ్రీరాముడిని చూసి అందరూ నేర్చుకోవాల్సింది ఏంటి? యెస్. చూసినట్టయితే స్థితప్రజ్ఞ లక్షణాన్ని నేర్చుకోవచ్చు మేడం. ఆదర్శం అండి. చూడండి కొడుకుగా ఆదర్శమే, భర్తగా ఆదర్శమే, రాజుగా ఆదర్శమే. చూడండి రాజుగా ఎందుకు ఆదర్శం అనొచ్చు. బట్ ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటాడు మేడం. ప్రజాభిప్రాయం ప్రకారం సీతమ్మ వారు ఓకే. వారికి ఏంది అంగీకరించలేకపోయారు ప్రజలు. సో అందుకోసమే తనకు ఇష్టం లేకున్నా కూడా ప్రజాభిప్రాయం సెకండ్ ఒక రాజకీయ నాయకుడు అలా ఆలోచించగలగాలి మేడం. అన్నీ ఉన్నాయి మేడం. ఆదర్శమైన రాజుగా, ఆదర్శమైన పుత్రునిగా, ఆదర్శమైన భర్తగా చూస్తే ఎవ్రీథింగ్ మేడం. అంటే స్థితప్రజ్ఞ లక్షణంతో ప్రతి లక్షణం తనకుంది మేడం. సో అటువంటివి ఉండడం వలన చూడండి మిత్రుడు, ఆదర్శ మిత్రుడుగా మీరు చూస్తే వాలి మనకు తెలుసు స్టోరీ వాలి. సో అటువంటి యొక్క స్టోరీ ఏంటిదంటే వాలి సుగ్రీవులు ఇద్దరు ఉంటారు మేడం. ఓకే. వాళ్ళ యొక్క ఏంటిదంటే ఎవరైతే తనకి ఎదురుగా పోరాడతారో వాళ్ళు సగబలం వచ్చేస్తుంది. కానీ సుగ్రీవుడు తనకు మిత్రుడు. ఎలాగైనా సరే తన సుగ్రీవుడు తన మిత్రత్వం చేసుకొని తన యొక్క సీత యొక్క జాడ తెలుసుకుందాం కోసం అక్కడ చేదంటే ఆకర్షణ. నిజం చెప్పాలంటే అక్కడ ధర్మ ప్రకారం ఏంటంటే వాళ్ళది అధర్మం చేయడం, సుగ్రీవుని ధర్మం. కానీ శ్రీరాముల వారు ఏంటి ధర్మపరమే. కానీ ధర్మాన్ని రక్షించడం కోసం తన చెట్టు చాటు నుంచి బాణాన్ని వదిలాడు. బట్ అక్కడ చూసే వాళ్ళందరికీ అది తప్పుగా అనిపిస్తుంది. కానీ ధర్మంగా చూస్తే అది ఒక ధర్మమే. సో ఇంకొకటి మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి మంచి సంకల్పంతో మేల్కోండి, మంచి పని చేసిన సంతృప్తితో నిద్రపోండి. చాలా మంది ఎలా చూడండి, చాలా మంది లేచుతోనే అసంతృప్తితో లేస్తారు. సంకల్పం అంటూ ఉండదు, ఒక డ్రీమ్ అంటూ ఉండదు వారికి. అలా ఎవరైతే నిద్రలేస్తారో వారి డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావండి. లేసేటప్పుడు మాత్రం మంచి సంకల్పంతో మేల్కోండి, మంచి పని చేసిన గో టు బెడ్ విత్ సాటిస్ఫై. చాలా మందికి ఏందండి ఎందుకు రిజల్ట్స్ రావో చెప్పనండి, సాటిస్ఫాక్షన్ లేదు. ఎవరి కోసమో దేనికోసమో చేస్తుంటారు. ఎస్ నా కోసం నేను చేస్తాను. అందుకోసమే మీరు దేన్నైతే ప్రేమిస్తారో దాన్నే చేయండి, దేన్నైతే చేస్తారో దాన్నే ప్రేమించండి. అంతేగాని ప్రేమించిన దాన్ని చేసి మనసు ఉండదండి. అక్కడ ఎక్కడైతే మనసు ఉంటుందో అక్కడ రిజల్ట్స్ వస్తాయండి. రిజల్ట్స్ కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి హరిత గారు. లేచేటప్పుడే సంతోషంగా లేవాలి, పడుకునేటప్పుడు సంతృప్తిగా పడుకోవాలి. ఎస్ ప్రతిరోజు ఇవి చేయాలి. ఎస్. శ్రీరామనవమి రోజు ఒకసారి రిపీట్ చేస్తారా? శ్రీరామ రోజు ఇక్కడే లాస్ట్ ఏదైతే ఉందో అదే సంకల్పంతో నిద్రలేవండి. అంటే బ్రహ్మముహూర్తంతో మీ సంకల్పంతో నిద్రలేవండి. సంతృప్తితో మీ కోరికలు అన్ని కోరికలు కూడా నెరవేరాయని చెప్పేసి ఆల్రెడీ హ్యాపీగా పడుకోండి ఆ రోజు. 14th మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. 100 బ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. ప్రాసెస్ ఏంటి? ఎస్. అయితే ఇక్కడ నుంచి మొత్తం సబ్జెక్ట్ మార్చడం జరిగిందండి. ప్రతిరోజు న్యూ టాపిక్తో మనం వెళ్ళబోతున్నాం. ఇదివరకు ప్రాక్టీస్ నుంచి మార్చుకొని డేస్ ముందుకు వెళ్తున్నాయి. నేను కూడా యాడిషన్ ఆఫ్ ద వాల్యూ చేయాలి. ఎందుకంటే ఇండియాలోనే నెంబర్ 1గా మనం ఉన్నాం ఇప్పుడు. సో ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎంతో మందికి రిజల్ట్స్ ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో దానికోసం ఏంటంటే ప్రతి మండే న్యూ బ్యాచ్ అండ్ న్యూ టాపిక్స్తో మనం ముందుకు వెళ్తున్నామండి హరిత గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. ఏదైనా సక్సెస్ మీ సొంతం కావాలి అంటే అది రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం అంటున్నారు విశ్వం విజయ్ గారు. న్యూ బ్యాచ్ 14th మండే స్టార్ట్ అవబోతుంది. మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.